ఈరోజు మార్చ్ 28 ప్రపంచం ఒక భారీ యుద్ధం వైపు వెళ్తుంది. లాస్ట్ 24 అవర్స్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే వరల్డ్ వార్ 3కి ఇంకా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇరాన్ యుఎస్ బేసెస్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ని హిట్ చేసింది. ఈరోజు సిచ్యువేషన్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఈ వీడియోలో IPL 2026 ఆర్సీబీ వర్సెస్ SRH ఫస్ట్ మ్యాచ్ గురించి, ఇంకా ఇండియన్ కరెన్సీ ఒక అప్డేట్ గురించి, ఇంకా పెట్రోల్ షార్టేజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ మేజర్ అప్డేట్, ఇరాన్ లేట్ ఫ్రైడే నైట్ సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద డ్రోన్ అండ్ మిసైల్ అటాక్స్ చేసింది. ఇందులో 12 US ట్రూప్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు అండ్ కొన్ని రిఫ్యూలింగ్ ప్లేన్స్ డ్యామేజ్ అయ్యాయి. దీని బదులుగా ఇజ్రాయెల్ ఈరోజు మార్నింగ్ టెహ్రాన్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేసింది. మెయిన్గా ఇరాన్ నేవల్ కమాండర్ అలీరెజా టాంగ్సరీ ఈ స్ట్రైక్స్లో చనిపోయారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇరాన్ మిలిటరీకి ఇది ఒక పెద్ద దెబ్బ. సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గా ఎందుకు అయిందంటే ఇజ్రాయెల్ ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని హిట్ చేసింది. ఇరాన్ వార్నింగ్ ఇచ్చినా సరే ఒకవేళ న్యూక్లియర్ ప్లాంట్స్ డ్యామేజ్ అయితే రేడియేషన్ బయటకు వచ్చి ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ అవుతుందని ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగచి అన్నారు. ఇజ్రాయెల్ హ్యాస్ టు పే హెవీ ట్యాక్స్ ఫర్ దిస్ క్రైమ్ అని రిటలేషన్కి ఇరాన్ రెడీగా ఉన్నారు. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంటే ఇంకోవైపు యుక్రెయిన్ రష్యాలోని యారోస్లావ్లో ఆయిల్ రిఫైనరీ మీద భారీ డ్రోన్ అటాక్ చేసింది. రష్యా అండ్ యుక్రెయిన్ వార్ కూడా 1500 డేస్ క్రాస్ అయ్యి ఇంకా వైలెంట్గా మారుతుంది. G7 కంట్రీస్ అండ్ చైనా మెడిటేషన్ ట్రై చేస్తున్నారు, కానీ రిజల్ట్ ఇంకా రాలేదు. ఇంకా వరల్డ్ న్యూస్ చూస్తే పాపులర్ ర్యాపర్ అండ్ ఇంజనీర్ బ్యాలెన్స్ షా నేపాల్కి 47th ప్రైమ్ మినిస్టర్గా ఓత్ తీసుకున్నారు. ఒక నాన్ పొలిటీషియన్ PM అవ్వడం అక్కడ ఒక సెన్సేషన్ అయ్యింది. ఇంకా ఇండోనేషియా ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీగా అండర్ 16 years వాళ్ళకి సోషల్ మీడియా అంటే యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వంటిని బ్యాన్ చేసింది. ఎందుకంటే సైబర్ బుల్లింగ్ అండ్ అడిక్షన్ తగ్గించడానికి ఈ స్టెప్ తీసుకున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. లెజెండరీ గోల్ఫర్ టైగర్ వుడ్స్ ఫ్లోరిడాలో డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ సస్పెన్షన్తో అరెస్ట్ అయ్యారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కొత్త ఆర్డర్ సైన్ చేశారు. ఇకపైన US కరెన్సీ నోట్స్ మీద ఆయన సిగ్నేచర్ కనిపిస్తుంది. ఇది USలో 165 years తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కమెంట్లో తెలపండి. ఇప్పుడు మన ఇండియన్ న్యూస్ చూస్తే వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడంతో ఇండియన్ రూపీ రికార్డులో 94.24 పైసకి పడిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని ₹3 లీటర్కి తగ్గించి కామన్ మ్యాన్కి రిలీఫ్ ఇవ్వాలని చూస్తుంది. ఇండియా రష్యా నుండి 4th స్క్వాడ్రాన్ ఆఫ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తీసుకుంటుంది. ప్రజెంట్ వార్ సిచ్యువేషన్లో ఇది ఇండియాకి చాలా క్రూషియల్ డిఫెన్స్ అప్డేట్. IPL 2026 సీజన్ ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ఇక క్రికెట్ ఫ్యాన్స్కి ఈరోజు పండుగనే. ఈరోజు నుండి IPL 2026 స్టార్ట్ అవ్వడంతో ఓపెనింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఇంకా SRH తలబడబోతున్నారు. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా IPL టెలికాస్ట్ మీద ఉన్న బ్యాన్ని గవర్నమెంట్ లిఫ్ట్ చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్కి దీనివల్ల చాలా డబ్బులు వస్తాయి. ఇంకా IPL గురించి మాట్లాడుకుంటే ఈరోజు నా ప్రిడిక్షన్ వచ్చేసి ఈరోజు SRH విన్ అవుతుందని. మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ చేయండి.